పోదాం, తెర మీదకి పోదాం. ఇగో కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈడే రాజేందర్ జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వగా హరీష్ విచారణపై ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరవుతానని కాళేశ్వరం కమిషన్ ముందు బాంబు పేలుస్తానని హరీష్ రావు సంచలన ప్రకటన చేశారు. దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి తాము తప్పు చేయలేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ఏమాత్రము తప్పు జరగలేదు, కాళేశ్వరంలో అన్ని కట్టుకథలు మందే కల్పితం చేస్తున్నారు. కానీ మా మామ ఆనాడు అసలు మాకు మచ్చనే లేదు, మాయి స్వచ్ఛమైన మనసులు, మాకు ఏ పాపం తెలియదు, మాకు ఏ తప్పు తెలియదు అని ఇప్పుడు శిల్క పలుకులు వలుకుతున్నారు బీఆర్ఎస్ కోల్యాగలు. ఇలా ముఖ్యంగా ఇక మరి సోమవారం గోలియా పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరై ఇవాళ మరి ఏం చెప్పబోతుండు, ఏంది ఏం కథ, ఇక ఆయన వేల్చే అనుబాంబ లేకపోతే లక్ష్మీ బాంబ లేకపోతే ఉల్లిగడ్డ బాంబ, ఏం బాంబు వేరబోతుండు హరీష్ రావు. మేడిగడ్డ బొందలగడ్డ అయింది, అన్నారం ఆగమయ్యింది, సుందిల్లా సత్యనాశ అయింది, ప్రాజెక్టు కట్టాల్సిన చోట ఇంకో కాడ కట్టిర్రు, నాణ్యత లేకుండా కట్టిర్రు, 3 ఏళ్ళకే కూలిపోవడేంది, 3 ఏళ్ళకే కూలేశ్వరం కావడేంది, ఇదంతా చర్చ నడుస్తుంటే అసలు మేము ఏ తప్పు చేయలేదు, మాకు ఏ పాపం తెలియదు, కానీ కమిషన్ విచారణ ముందు నేను బాంబు వేలవబోతున్నా అనేది మరి హరీష్ రావు ఆంబాయ వెళ్ళబోసుకుంటుండు. చూద్దామా బాంబు, ఆ బాంబు ఎసవంటి బాంబు, ఏం బాంబు అనేది మనము ముందు చూద్దాం. ఇక